హాయ్ అండి. ఇవాళ మనం బయట మార్కెట్లో తీసుకున్న వెజిటేబుల్స్ అండ్ ఆర్డర్ పెట్టుకున్న వెజిటేబుల్స్కి డిఫరెన్స్ చూపిస్తాను నేను. ఇవి వచ్చేసి నేను రైతు బజార్లో డైరెక్ట్గా వెళ్ళి చూసి నాకు నచ్చినవి తీసుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి రైతు బజార్లో తీసుకున్న వెజిటేబుల్స్ అనమాట. పాలకూర చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. పాలకూర ఇంకా క్యాలీఫ్లవర్ అయితే నాకు 20 రూపీసే పడింది. క్యాలీఫ్లవర్ వచ్చేసి ఇంకా టమాటో, బనానా ఇవన్నీ తీసుకున్నాను అనమాట. ఇవన్నీ నేను డైరెక్ట్గా వెళ్ళి నాకు నచ్చిన దగ్గర నేను చూసి కొనుక్కున్న వెజిటేబుల్స్ అనమాట. ఇవి వచ్చేసి చాలా చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి కదా, చూడండి మీరు ఇక్కడ ఎంత ఫ్రెష్గా కనిపిస్తున్నాయో. అండ్ కాస్ట్ కూడా కొంచెం తక్కువే పడింది. బనానా కూడా చూడండి ఎంత బాగున్నాయో పండుగ. పైన కొంచెం అలా ఉంది కానీ లోపలైతే బాగానే ఉన్నాయన్నమాట. బనానా కూడా పైకి మట్టుకే అట్లా ఉంది అనమాట. ఇవి వచ్చేసి కాస్ట్ కూడా నాకు తక్కువ పడింది. క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది. ఎందుకంటే మనం ఒకటికి 2 షాపులలో చూసి తీసుకుంటాం కాబట్టి డైరెక్ట్గా వెళ్ళి చాలా చాలా బాగున్నాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టామార్ట్లో ఆఫర్ ఉంది అని చెప్పేసి ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. ఇంకేం ఆర్డర్ పెట్టుకోవాలి, వెజిటేబుల్స్ ఆర్డర్ పెట్టుకుందాం అంటే 100 రూపీస్ క్యాష్ బ్యాక్ ఉందన్నమాట. సో వెజిటేబుల్స్ ఆర్డర్ పెట్టుకుందాము అని చెప్పేసి ఈ వెజిటేబుల్స్ అయితే ఆర్డర్ పెట్టాడనమాట మా హస్బెండ్. సో ఇది వచ్చేసి బ్రెడ్ ప్యాకెట్, పాలకూర, కాకరకాయలు, దొండకాయలు, కొంచెం అదేమంటారు కొత్తిమీర, వంకాయలు ఇవన్నీ ఆర్డర్ పెట్టుకున్నాను. చిక్కుడుకాయలు అనమాట. అసలు నేను వండేటప్పుడు నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, ఫీవర్ చాలా ఫీవర్ ఉందన్నమాట. సో నేను వండేటప్పుడు వీడియో తీయలేదు. వెజిటేబుల్స్ కట్ చేసేటప్పుడు అయితే చిక్కుడుగా అయితే సగానికి సగం పడేసానండి. అసలు మొత్తం పురుగులే అనమాట. సగానికి సగం పడేసాను కట్ చేసేటప్పుడు. పాలకూర పర్లేదు, బాగుంది, పైకి బాగుంది. లోపల చూస్తే అసలు పాలకూర కూడా ఆకులన్నీ ఇట్లా పురుగులు కొరికేసి ఉంటాయి కదా, సగం సగం అలానే ఉంది. కాకరకాయ, వంకాయలు అనమాట. ఇంకా వంకాయలు అయితే ఇంకా కట్ చేయలేదు, చూడలేదు ఎలా ఉన్నాయో. కాకరకాయలు వండుదాం, ఫ్రై చేద్దాము అని కట్ చేస్తే అవి కూడా మొత్తం బూజు వచ్చేసాయి అనమాట. లోపల బూజు వచ్చేసి కొంచెం పురుగు పట్టేసింది అనమాట. అవి కూడా పడేసాను. దొండకాయలు కూడా మరీ అంత ఫ్రెష్గా ఏం లేవండి, ముదిరిపోయి ఉన్నాయి. కొత్తిమీర పర్లేదు, బాగుంది, కొత్తిమీర మట్టుకి బాగుంది. సో ఇలా ఉన్నాయన్నమాట వెజిటేబుల్స్ ఆర్డర్ పెట్టుకుంటే. సో చాలా ఫీవర్గా ఉంది కదా, ఆఫర్ ఉంది కదా, సో బయటికి వెళ్ళలేక ఆర్డర్ పెట్టుకుంటే ఇలా ఉన్నాయన్నమాట. సగానికి సగం అయితే పడేసాను, వండలేదు. చిక్కుడుకాయ అయితే అసలు సరిపోలేదన్నమాట వండింది కూడా. సో ఇది వచ్చేసి బ్రెడ్ ప్యాకెట్. బ్రెడ్ అయితే కొంచెం పర్లేదు, బాగానే ఉంది. సో వెజిటేబుల్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. అంటే ఆఫర్లో ఆర్డర్ చేసుకున్నందుకు ఇలా పంపించారా, నార్మల్గానే ఇలా పంపిస్తారా, నాకంత ఐడియా లేదు. కంట్రీ డిలైట్లో ఆర్డర్ చేసుకుంటే మాత్రం చాలా బాగా వస్తాయి వెజిటేబుల్స్ ఫ్రెష్గా, కానీ ఇందులో మట్టుకి ఇలా వచ్చాయి. ఇంకా నేను 2 డేస్ తర్వాత అట్లా వండాను కాబట్టి ఇంకా రిటర్న్ పెట్టే ఆప్షన్ ఉండదు. మనం అప్పటికప్పుడు వండుకుంటే రిటర్న్ పెట్టవచ్చు బాగాలేదని చెప్పేసి. ఇంకా నాకు హెల్త్ బాగాలేదని నేను అంత డీప్గా కూడా ఏమీ చూడలేదన్నమాట ఎలా ఉన్నాయని. జస్ట్ పైనే చూశాను, కవర్స్ ఓపెన్ చేసి చూడలేదు. సో అదన్నమాట. ఓపిక లేక ఆర్డర్ పెట్టుకుంటే ఇట్లా అయితే అయ్యిందనమాట. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ డే ఆర్డర్ పెడతానంటే వద్దని చెప్పాను, బాగాలేవు, సగానికి సగం పడేయాల్సి వస్తుందని. ఇంకా వంకాయలు అయితే పుచ్చులు ఉన్నాయో ఏమున్నాయో కట్ చేస్తే తెలుస్తుంది. నేను దాని జోలికి వెళ్ళలేదు. ఇంకా మీరు వెజిటేబుల్స్ ఎలా తీసుకుంటారు, నార్మల్గా డైరెక్ట్గా వెళ్ళి తీసుకుంటారా లేదా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటారా అన్నది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను నార్మల్గా ఆర్డర్ పెడతాను, అంటే చాలా తక్కువ. ఏదైనా ఆఫర్స్ ఉన్నాయి అలా ఇలా కంట్రీ డిలైట్లో అంటే పెడతాను. కంట్రీ డిలైట్లో ఒకసారి బాగోకపోతే మాత్రం గొడవపడి మరీ రిటర్న్ చేయించుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే బాగానే వచ్చాయన్నమాట. అంటే దానికైతే 1 డే టైం పడుతుంది. ఈరోజు తీసుకెళ్తారు, మళ్ళీ నెక్స్ట్ డే తీసుకొస్తారు, 1 డే టైం పడుతుంది అనమాట. సో లాంగ్ ప్రాసెస్. అది నా మట్టుకి నేనైతే డైరెక్ట్గా వెళ్ళి తీసుకోవడమే బెటర్ అని నేను చెప్తాను. మనకి కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది బయట. ఇన్స్టామార్ట్లో చాలా కాస్ట్ ఉన్నాయి వెజిటేబుల్స్.
నేను అంత కాస్ట్ ఉన్నాయి కదా, క్వాలిటీ చాలా బాగుంటుంది అనుకున్నాను, అస్సలు బాగోలేదు. సో అందుకనే ఇంకా నెక్స్ట్ డే కూడా ఆఫర్ కంటిన్యూ అయింది, 100 రూపీస్ ఆఫ్ అని. కానీ వెజిటేబుల్స్ అయితే తీసుకోలేదు, ఇంకా వేరే ఐటమ్స్ అయితే తీసుకున్నాను, షుగర్ అట్లా తీసుకున్నాను. ఇంకా అవైతే వీడియో తీయలేదు. ఇంకా నెక్స్ట్ డేకి నాకు ఫీవర్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది, ఇంకా వీడియో తీసే ఓపిక అయితే అస్సలు లేకుండే, అందుకే తీయలేదు. నేను వెజిటేబుల్స్ కట్ చేసాక కూడా నేను వీడియో తీద్దాము, ఎలా ఉందో మీకు చూయిద్దాము, చూపిస్తే మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది అనుకున్నాను. కానీ నాకు అస్సలు ఓపిక లేక వీడియో అయితే తీయలేదన్నమాట. మీరు కూరగాయలు ఎలా తీసుకుంటారో, బయట మార్కెట్కి వెళ్ళి తీసుకుంటారా లేదా ఆన్లైన్లో తీసుకుంటారా అన్నది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఇదన్నమాట. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి.